ఒకరిని పొగడాలి అన్నా లేదా తిట్టాలి అన్నా ముందు పొగిడిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు తిట్టాలి అన్నా, ముందు తిట్టిన వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ పొగడాలి అన్నా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఖచ్చితంగా చాలామంది నేర్చుకోవచ్చు. మనకు అటువంటివి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి కూడా. అంతెందుకు, ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ, కొందరు ప్రముఖులు చేస్తున్నటువంటి విమర్శలను కూడా చూడండి. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిని వాళ్ళు నెట్టింట కూడా ఎండగడుతూ ఉన్నారు. వేరే వాళ్ళ విషయంలో ఎందుకు, ఒక్క నరేంద్ర మోదీ గారి విషయంలోనే చూసుకోండి. 2019కి ముందు, అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి 1 సంవత్సరం ముందు బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేశారో, చివరికి నిజం చెప్పాలంటే వాళ్ళ కుటుంబం, అంటే వాళ్ళ భార్య గారి విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే వాళ్ళ రిలేషన్ వ్యవహారంలో కూడా. ఆ తర్వాత ఇప్పటికి నరేంద్ర మోదీ గారు లేకపోతే భారతదేశము, ప్రపంచం, ఈ మానవాళి ఏమైపోతుంది అన్నట్లుగా పొగుడుతూ ఉంటారు. సో ఈ ద్వంద్వ వైఖరి మీదనే మరీ ఆ స్థాయిలో విమర్శలు, మళ్ళీ ఈ స్థాయిలో పొగడ్తలు, జాతీయ స్థాయిలో కూడా ఆశ్చర్యం. కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గారి పోస్టును కూడా చూడండి ట్విట్టర్లో. ఆయన 2019లో ఏప్రిల్ 3వ తేదీ కథనం, అది ఇండియా టుడే రాసినటువంటి కథనం. ఆ కథనాన్ని షేర్ చేసుకుంటూ జయరాం రమేష్ అప్పుడు నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అన్నారు, ఇప్పుడేమో ప్రాణమిత్రుడు అయిపోయారు వావ్ అని చెప్పి పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో అనుకుంటా ఒక సభలో ప్రసంగించుకుంటూ నరేంద్ర మోదీ గారు ఒక తీవ్రవాది, అంటే మోదీని ఒక తీవ్రవాదితో పోల్చారు. ఎవరితో అయినా మనం రాజకీయంగా విభేదించవచ్చు, లేకుంటే రాజకీయంగా స్నేహం చేయొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కోర్స్ నిజమే కావచ్చు. కానీ మనం కొన్ని విమర్శలు చేసే క్రమంలో, అంటే కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడం, మళ్ళీ పొగడ్తలు చేసే విషయంలో కూడా మళ్ళీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడం, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమే. అదే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఏకంగా ఒక ప్రొటెస్ట్ అని చెప్పి ఇంకేదో నల్ల గుడ్డలు వేసుకొని ఆయన కారు మీదే రాళ్ళేశారు 2019కి ముందు. ఇప్పుడు అదే అమిత్ షా గారిని ఏ స్థాయిలో పొగుడుతారో మనం చూసాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు, స్నేహం ఎవరు అంటే మామూలేనేమో, కానీ ఇది ఎక్స్ట్రీమ్. బహుశా అదే విషయాన్నే జయరాం రమేష్ గారు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడేమో ఎక్స్ట్రీమ్లో తీవ్రవాది అన్నారు, టెర్రరిస్ట్ అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అంతే ఎక్స్ట్రీమ్, ప్రాణమిత్రుడు, అసలు నరేంద్ర మోదీ లేకపోతే మానవాళి ఏమైపోతుందని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పొగడ్తలు, తెగడ్తలు రెండు, అసలు పొగడడం, తిట్టడం అట్ పీక్స్ అంతే.